పిలుస్తుంటే పలకవే. నేను హీరోని కాదు. జూనియర్స్ ని కాపాడావు, నువ్వు హీరోవే కదా. నేను హీరోని కాదని చెప్పానా? తప్పుకో. అయితే నేను హీరోయిన్ కాదు. నీకేమైనా పిచ్చా? తప్పుకో. అవును, నిజంగానే నాకు పిచ్చి పట్టింది. మను పిచ్చి పట్టింది. నేను నిన్ను వదలనురా. ఇదేమో వాడింటే పడుతుంది, మన రాగాడేమో దీనింటే పడుతున్నాడు. ఇద్దరిలో ఇది ఎవరిని లవ్ చేస్తుందిరా? మన రాగాడికి తెలిస్తే ఇలా పొజిషన్ ఏంటి మామా? ఏముందలే మామ, ఏదో ఒక రోజు రాగాడు మనోని కిల్ చేసి సంజుని కిస్ చేస్తాడు అంతే. ఈ బంగ్లా చాలా ముద్దొస్తుందిరా. అవునన్నా, భలే బుద్ధిగా ఉంది. ఈ బంగ్లా మనకు కావాలో ఉందో కనుక్కోరా అన్నా. వాళ్ళకి చెప్పు ఈ బంగ్లా ఖాళీగా ఉంటాడని. వాళ్ళు అమ్మనంటే రే, ఈ ఖాళీ కావాలనుకుంటే కాశీ విశ్వనాథుడి కాశీని, కలకత్తా కలకత్తాని ఖాళీ చెయ్యాల్సిందే. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా చెప్పు, కామ్గా ఖాళీ చేసి డబ్బు తీసుకొని వెళ్ళమను. కాదు కూడదు అంటే కథం చేసి కాటికి పంపిస్తా. అంత దూరం ఎందుకులే అన్నా, నీ పేరు చెప్తే వాళ్ళే ఖాళీ చేస్తారు. అది ఖాళీతో పెట్టుకుంటే కథం. అది నేను చూసుకుంటాలే అన్నా, టైం అవుతుంది, నువ్వురా. పొదరా. దీక్ష, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నా మనసులో ఏదో తెలియని గ్రేట్ ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ కావాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నా మనసులో ఏదో తెలియని గ్రేట్ ఫీలింగ్ కలిగింది. అందుకేనా వెంటబడి ప్రేమించా? అవును, ఎక్కడ మిస్ అయిపోతావేమోనని. నేనంటే అంత ఇష్టమా? చూపించమంటావా ఎంత ప్రేమ ఉందో? వద్దు బాబోయ్, వద్దు ఆపు. అవును, ఫస్ట్ టైం నువ్వు నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? నీకేమనిపించిందో నాకు అది అనిపించింది. మరెందుకు ఇన్నాళ్ళు ఇలా తప్పించుకుంటూ తిరిగావు? అంటే మీరు అబ్బాయిలు కదా, ఈజీగా చెప్పేస్తారు. మేమంత ఈజీగా బయటపడలేం కదా. అయినా ఒకరు వెంటబడుతుంటే ఆ ఫీలింగే వేర్లే. అందుకే కదమ్మా ఐస్ క్రీమ్ లా కరిగిపోయాము. మరి తినేమంటావా? అవును, నన్ను మిస్ అయితే ఏం చేసేదానివి? నేను వెంటబడేదాన్ని. దీక్ష, నువ్వు లేని ఈ లైఫ్ నేను ఊహించలేను. అంత ఇష్టమా? మరి నెట్ బాల్? నా లైఫ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ అనేటువంటి 3 ఉన్నాయి. ఒకటి నా ఫ్యామిలీ, రెండోది నెట్ బాల్, మూడోది నువ్వు. అంటే నా థర్డ్ ప్లేసా? పిచ్చి ముద్దు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగో నీదే కదా నీ ఫస్ట్ ప్లేస్. మన లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. నాకు కూడా. ఐ లవ్ యూ. మరి గిఫ్ట్ ఇవ్వనా? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి. మ్యాటర్ ఏమిటంటే, కప్ప నీటిలోనూ నడుస్తుంది, నేల మీద కూడా నడుస్తుంది. అంటే ఉభయచరం అన్నమాట. అఫ్ కోర్స్ మీకు తెలుసు అనుకోండి. కవిత్వం అంటే ఏమిటో మీకు తెలుసా? సాహిత్యంలో కవిత్వం అనేది ఒక ప్రధానమైన భాగం. దీన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి పద్య కవిత్వం, 2 వచన కవిత్వం. ఇప్పుడు మీరు మీకు నాకు తెలుసున్నటువంటి ఒక కవిత్వం వినిపించండి చూద్దాం. వెరీ గుడ్ సార్. ఈ కాలేజీలో ఎవరికి కవితలు రావు సార్. కూర్చో. ఆ మాత్రం దానికి లేచేది. మీ తెల్ల మొహాల వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే, మీకు కవితలు రావు సరే, అసలు ఆ కవితలు ఎలా వస్తాయో తెలుసో పోనీ ఎవరికి తెలియదన్నమాట. మళ్ళీ తెల్లమొహాలు, మీలో ఎవరెవరినైనా ప్రేమించారా? నీకంత సీన్ లేదు, కూర్చో. ఏమిటి, ఎవ్వరూ ప్రేమించలేదా? ప్రేమని ప్రేమించే ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. వెరీ గుడ్ దీక్ష. నా ఉద్యోగం నిలబెట్టావు, క్లాస్ బరువు నిలబెట్టావు. సారీ సార్, ఏదో తెలియక. ఆహా, విన్నాను దీక్ష నీ నోట కవిత. ఆ కవిత వర్ణించ భాష లేదని నా బాధ. నీ కవిత నిజం,
నీ ప్రేమ నిజం, నీ ప్రేమ కావాలి విజయం. సార్ ఆడెవడో గంట కొట్టిండు. అదిగో సత్యం గంట రూపంలో పలికింది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.